కర్నూలు బస్సు ప్రమాదం మిస్టరీ వీడింది. పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బైకర్ శివశంకర్ స్నేహితుడు ఎర్రస్వామిని పోలీసులు పలు కోణాల్లో ప్రశ్నించారు. బైక్ స్కిడ్ అయ్యి రోడ్డు కుడి పక్కనున్న డివైడర్ను ఢీకొట్టింది. శివశంకర్ ఎలా ఉన్నాడో చూసి పక్కకు లాగేందుకు ఎర్రస్వామి యత్నించినట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో బైక్ నడిపిన శివశంకర్ అనే యువకుడు మృతి చెందాడు. రోడ్డు మధ్యలో పడి ఉన్న బైక్ ను అటువైపుగా వస్తున్న వేమూరి కావేరి బస్సు ఢీకొని ఈడ్చుకెళ్లడంతో ప్రమాదం జరిగింది. ఎట్టకేలకు కర్నూలు బస్సు ప్రమాదం మిస్టరీ వీడింది. పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలైతే వెలుగులోకి వచ్చాయి. బైకర్ శివశంకర్ స్నేహితుడు ఎర్రస్వామిని పోలీసులు పలు కోణాల్లో విచారించారు, ప్రశ్నించారు. బైక్ స్కిడ్ అయ్యి రోడ్డు కుడి పక్కనున్న డివైడర్ ను ఢీకొట్టింది. శివశంకర్ ఎలా ఉన్నాడో చూసి పక్కకు లాగేందుకు ఎర్రస్వామి ప్రయత్నించినట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో బైక్ నడిపిన శివశంకర్ అనే యువకుడు మృతి చెందాడు. రోడ్డు మధ్యలో పడి ఉన్న బైకును అటువైపుగా వస్తున్న వేమూరి కావేరి బస్సు ఢీకొని ఈడ్చుకెళ్లడంతో ప్రమాదం జరిగింది. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మధు అందిస్తారు. మధు, సిరిసాగర్ కర్నూలులో బస్సు ఫైర్ యాక్సిడెంట్ కు సంబంధించి పోలీసులు కీలక సమాచారం అయితే రాబట్టడం కూడా జరిగింది. ఈ కేసు మిస్టరీని కూడా ఛేదించడం కూడా జరిగింది. ఈ ప్రమాదంలో పోలీసుల దర్యాప్తులో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏదైతే కర్నూలు నుంచి శివశంకర్ తన స్నేహితుడు ఎర్రస్వామితో వదిలిపెట్టడానికి అని చెప్పేసి ఈ డోన్ సైడ్ వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అదే క్రమంలో కియా పెట్రోల్ బంక్ దగ్గర 3 పెట్రోల్ పోపించుకున్నాడు. ఒక 300 రూపాయలు పెట్రోల్ పోపించుకుని అక్కడి నుంచి ముందుకెళ్లాడు. ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగా 2 గంటల 26 నిమిషాలకు ఈ పెట్రోల్ పోపించుకొని అక్కడ ముందుకెళ్లడం కూడా జరిగింది. అదే విధంగా కావేరీ బస్సు కూడా ఒక 15 నిమిషాల తేడాతో కూడా రావడం కూడా జరిగింది. అంటే అప్పటికే ఈ బైక్ శివశంకర్ నడుపుతున్న బైక్ స్కిడ్ అయి పడిపోవడం జరిగింది. రైట్ సైడ్ డివైడర్ కు తగలడంతో తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే శివశంకర్ మృతి చెందాడు. అక్కడి నుంచి శివశంకర్ ను పక్కకు లాగాడు. ఎవరైతే వెనక ఉన్నారో స్వామి పక్కకు లాగడం కూడా జరిగింది. అంతలోపే బస్సు అట్లే రోడ్డు పైన ఉంది. దాన్ని తీసే క్రమంలోనే వెనక వైపు వస్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు వేగంగా బస్సును ఢీకొట్టడం జరిగింది. అది బస్సు కింది వైపుకు పల్సర్ బైక్ వెళ్లడం జరిగింది. అక్కడ నుంచి నిప్పులు చెలరేగి మంటలు ఏర్పడి 19 మంది సజీవ దహనానికి కారణమయ్యాయని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అయితే ఏదైతే ఎర్రస్వామి ఉన్నారో ఎర్రస్వామి అక్కడ బస్సు మంటలు చూసి తాను పారిపోయినట్లు కూడా చెప్తా ఉన్నారు. ఎర్రస్వామిని అదుపులోకి తీసుకొని విచారిస్తే ఈ సంఘటన వివరాలు కూడా వెల్లడించారని చెప్పేసి కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ చెప్తున్నాడు. సిరిసాగర్. రైట్, థ్యాంక్ యూ మధు.